అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 25వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు వారికి ఎదురవబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూచి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభించబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఇప్పటి వరకు మీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి, అలాగే మీకు అన్ని విషయాల్లో కూడా బాగా నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని ఏ విధంగా నష్టపరచబోతున్నాడు అనేది అయితే తెలుసుకోబోతున్నాం. ఎటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మవలసి వచ్చింది, ఆ వ్యక్తి మరలా తిరిగి మిమ్మల్ని మీరు ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది, అసలు అటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి అని అయితే తప్పకుండా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలా తెలివితేటలను అలాగే చురుగ్గా ఉండేటువంటి వ్యక్తుల నుంచి మంచి మంచి ఆలోచనలు, సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే దిట్ట అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని చాలామంది నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. మీకు ఉన్నటువంటి ఒక అతి మంచితనం వల్ల చాలామంది వ్యక్తుల చేతిలో బలైపోతూ ఉన్నారు. అతి మంచితనం, అలాగే అతి నమ్మకం, అలాగే అతి ప్రేమ, ఇవన్నీ ఎప్పటికైనా కానీ మనిషిని చాలా విధాలుగా అయితే బాధ పెట్టడానికి చాలా ఆస్కారం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి విషయాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. నమ్మినటువంటి వ్యక్తిని ఎవరినైతే నమ్మకంగా అటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినప్పటికీ కూడా తిరిగి మరలా వారిని హక్కున చేర్చుకోవడం, ఏదైనా సహాయం చేయవలసి వస్తే ముందడుగు వేయడం, ఇవన్నీ కూడా చాలా తప్పు. కనుక మీ యొక్క బలహీనత అన్నిటి కూడా వారు అబ్జర్వ్ చేసేసి కొంతమంది వ్యక్తులు ఏంటంటే చాలా దగ్గరగా మిమ్మల్ని నమ్మించి అన్ని విధాలుగా వాడుకొని మిమ్మల్ని మరలా దూరం పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి మొహమాటం చేతనో లేదంటే ఏదైనా మంచితనం చేతనో కానీ వాళ్ళని ఏ విధంగా దగ్గరకు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒక సలహా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా కానీ మీ గురించి ఏదైనా చెడుతల పెట్టాలని చూస్తే మాత్రం, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వాళ్ళు ఒక సలహా ఇస్తే దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయండి. వెంటనే గుడ్డిగా నమ్మేసేయకండి. అలాగే ఈ రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం అదుపులో తప్పవచ్చు. మీరు ఎంతో సిద్ధహస్తులు నిర్ణయాలు తీసుకోవడంలో. కాకపోతే కొన్నిసార్లు ఏదైనా మనం చెప్పలేం కనుక కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఎంతైనా మంచిది. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తలు పడాలి. నూతన వ్యక్తుల యొక్క కలయిక ఈ రోజున మీకు కొంత నిరుత్సాహం మిగలవచ్చు. మీ సొంత ఆలోచనలు, సొంత నాయకత్వ లక్షణాలను రోజున పక్కన పెట్టండి. కుటుంబ సభ్యుల్లో వారు ఇచ్చేటువంటి సలహాలను ఏదైనా పాటిస్తే సరిపోతుంది. అలాగే మీరు చేసే ఏదైనా ఒక మంచి ఐడెంటిటీ కోసం సమాజంలో ఉండాలనేటువంటి స్వభావం అయితే మీకు తప్పకుండా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా చాలా అధికంగా కలిగి ఉంటారు. ఈరోజు యొక్క రాశి గల వారికి ఏంటంటే మీకు అనవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చేటువంటి కొన్నిసార్లు మీకు విశ్రమించారు. ఏదైనా కానీ ఒక అవసరం కోసం, ఒక పని కోసం ఎంచుకున్నారనుకోండి, ఆ పని పూర్తి చేసేంత వరకు అసలు విశ్రాంతి అయితే తీసుకోరు. ఆ పనులు పూర్తి చేసేదాకా మీరు నిద్రపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వారు. అసలు నిజమైనటువంటి స్వరూపం ఏంటంటే విపరీతమైన కోపరానికి అయితే మీరు గురి కాబోతున్నారు. అప్పటికప్పుడు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం తగ్గిన వెంటనే మీ యొక్క శాంత స్వభావం అనేది మీరు చెప్పుకోవచ్చు. మీ మనసులో ఏమీ ఉండదు. కోపానికి గురైనప్పటికీ కూడా, కోపంలో 4 మాటలు అన్నప్పటికీ కూడా మరలా మీరే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరెంత తెలివివారైనా కానీ మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వారి యొక్క అంచనాలను కూడా తక్కువ చేసి, అలాగే వారి యొక్క అవకాశాలను కూడా మీరు
తప్పకుండా వినియోగించుకోకుండా వాళ్ళనైతే నిద్రపోనివ్వకుండా చేసేటువంటి గొప్ప సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశివారు చక్కని కాన్సంట్రేషన్ కూడా మీరు కలిగి ఉంటారు. అయితే దయ, మానవతా స్వభావాన్ని కూడా విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా మెండుగా కలిగి ఉంటారు. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటూ ఉంటారు. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. ఆ బలహీనత చూసి మిమ్మల్ని ఎంతోమంది మోసం చేస్తూ ఉంటారు. వారి అవకాశాలకు మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి ఉంటారు. కానీ వాళ్ళ మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది గనక మీ రూపులు, మీ యొక్క రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త పనిని, కొత్తదనాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉంటే ఆ పనిని లేదా ఆలోచనను కనిపెట్టడానికి మీ తర్వాత ఎవరైనా అలాగే ఈ రోజున చాలా అంటే మీ జీవితంలో మార్పులనేవి కనిపించబోతున్నాయి. సంఘంలో మరింత గౌరవం రెట్టింపు అవ్వబోతుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు చేయబోతున్నారు. ఎక్కువ ఏకాంతాన్ని కోరుకోబోతున్నారు. ఏకాంతంలో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే ముందు భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు నుండి చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి రోజనైతే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసేటువంటి పని చాలా గుర్తింపు వస్తుంది. మీరు చేసేటువంటి కష్టం మీ పై అధికారులు గుర్తిస్తారు. మీరు తగినటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో దొరుకుతాయి. మీ తోటి వ్యక్తుల వలన కొంత సహాయాన్ని కూడా మీరు పొందబోతున్నారు. తోటి స్నేహితుల ద్వారా కానీ, బంధువర్గం ద్వారా కానీ ఎవరైనా కానీ మీకు మంచి సహాయం చేయబోతున్నారు. అలాగే చిన్నపాటి సమస్యలు కూడా కుటుంబంలో ఎదురైనప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో చక్కగా కూర్చొని విరమించుకొని మీరు పరిష్కరించుకొని మాట్లాడుకొని సమస్యల నుండి అయితే మీరు సమస్యలను పారదోలుతారని చెప్పుకోవచ్చు. ఈ బంధాలను ఒకరోజు అయితే మీరు కలుపుకోబోతున్నారు. అలాగే బంధువర్గాన్ని, ఇరుగు పొరుగు వారితో కూడా స్నేహభావంగా కలిసిమెలిసి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున ఒక వ్యక్తి సలహా అనేది మీ కుటుంబంలో ఏర్పడేటువంటి చిన్నపాటి సమస్యకు దారి తీయవచ్చు. అంటే మూడో వ్యక్తి ఎవరైనా మీ జీవిత భాగస్వామ్యంలో కానీ లేదా ఇంట్లో ఏదైనా ప్రధానమైనటువంటి చిన్న చిన్న సంబంధించిన ఒక విషయాలకు అయినా కానీ ఆ వ్యక్తి వలన మాత్రం మీకు కొంత ఒత్తిడికైతే గురవుతారని చెప్పుకోవాలి. బయట ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పాటించకండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా కూర్చొని విందు వినోదాలతో మునిగి తేలియాడాలి. చాలా ఆనందంగా గడపబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఒత్తిడి ఉండడం వల్ల ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతమేర మీ కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం అనేది ఉపయోగించడం ద్వారా కొంచెం మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే సరదాగా బయటకు వెళ్ళడం లేదా దైవ దర్శనాలు చేసుకోవడం, ఆధ్యాత్మిక చింతనలో మీరు గడపడం, యోగా ఇంకేదైనా కానీ దైవానికి సంబంధించిన పూజలు జరుపుకోవడం వల్ల, దేవాలయాన్ని సందర్శించి రావడం వల్ల, ఇంట్లో కూర్చొని చక్కగా దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అయితే తగ్గిపోయి మీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తును ఊహించడం మీ యొక్క సోషల్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ముందు ముందు ఏం జరుగుతుందనే దాని గురించి చాలా జాగ్రత్తగా భవిష్యత్తును ఊహించి మరి ఏదైనా ఒక పని చేయబోతున్నారు. ఏదో చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఇంతవరకు ఉపయోగపడుతుందా, ఇది ఉపయోగపడదా, లేదంటే మన కుటుంబం ఏదైనా ఉపయోగపడుతుందా, సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇలా 1, 2 సార్లు మరి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచించే మనస్తత్వం గలవారు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈ రోజున మీ పనిలో మీరు తారాస్థాయిగా అయితే పూర్తిగా అయితే మీ పనిలో కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. శ్రమ అనేది బాగా చేస్తారు. చాకిరీ చేసేటువంటి మనస్తత్వం అనైతే చెప్పుకోవచ్చు. దానికోసం మంచి అవకాశాలైతే మీకు కాబోతున్నాయి. చాలా సంవత్సరాల నుండి మీకు జరిగినటువంటి ఒక పని అనేది ఈరోజు ఒక వ్యక్తి కారణంగా అనుకోని రీత్యా ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. మీ పనిలో మీ శుభవార్త వినబోతున్నారంటే అది ఫోన్ కాల్‌లో గానీ, లేదా ఆ వ్యక్తి స్వయంగా వచ్చి కానీ మీతో మాట్లాడడం వల్ల గానీ, ఏదో ఒక రూపంలో మీరైతే శుభవార్త తప్పకుండా వినబోతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అయ్యుండొచ్చు. అలాగే మీరు దానికోసం చాలా ఎక్కువగా శ్రమించి ఉండేటువంటి ఒక మంచి వార్త కావచ్చు. ఒక మంచి పనికి సంబంధించిన వార్త కూడా కావచ్చు. అటువంటి వార్త అయితే మీరు కొత్త వస్తువులను, కొత్త వాహనాలను కొత్తగా కొనుగోలు చేయబోతున్నారు. ఆ శని భగవానుడు అయితే మీకు మంచి స్థిర రాశిలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు. ఈ రోజున మీకు స్వామి మంచిగా మేలు చేసే విధంగా ఉన్నాడు. మీ సమస్యలన్నీ ప్రారదోలబోతున్నాడు. ఈ రోజున మీరు మంచి లాభసాటిలో ఉండబోతున్నారు. చిన్న అవకాశం వచ్చిన దాన్ని పూర్తిగా మీరు సదవకాశంగా అందిపుచ్చుకునేలాగా ప్రతి అవకాశాన్ని మీ చేజిక్కించుకొని మంచి తారాస్థాయిలో ఎదిగేలాగా అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రతిరోజు దైవనామ స్మరణ చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఉదయం నిద్ర లేవగానే మీరు మంచిగా తలస్నానం ఆచరించి సూర్యోదయానికంటే ముందుగా మీరు నిద్రలేచి సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించి మీరు దైవ దర్శనానికి వెళ్ళడం, ఇంట్లో నిత్య పూజ
దీపారాధన నైవేద్యాలు చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవాలి. మీకున్న సమస్యలన్నీ ప్రాలదొలి మీకు సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా లభిస్తాయి. అంటే మీకు ఇక మరొక శుభవార్త ఏంటంటే గనక ఎవరైతే గనక మీకు చాలా రోజుల నుంచి అయితే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అసలు మంచి అవకాశం అనేది దీని గురించి అయితే కనిపించట్లేదు, వినిపించట్లేదు అని చెప్పి మీరెవరైతే ఇక బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారైతే ఈ రోజున అనుకూలంగా వ్యాపారంలో గానీ, ఉద్యోగంలో గానీ మంచి అనుకూలత అయితే లభించబోతుంది. ముఖ్యంగా అయితే మీరు చెప్పాలంటే ఎక్కువగా ఈ రోజున భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకొని అద్భుతంగా అన్యోన్యంగా ఉండబోతున్నారు. ధన విషయంలో అయితే ఎంతో నిలకడగా ఉండి కొంచెం ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలనైతే చెప్పుకోవచ్చు. ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలను తప్పకుండా పాటించి తీరండి. తెలుసుకున్నాం కదండీ! ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఆ దేవతారాధన చేయడం వల్ల వీరికి ఎటువంటి ఫలితాలను అనుభవించబోతున్నారు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండీ! మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.